వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో ఎగ్జాంపుల్ సమ్ చూసాం అండ్ ఎక్సైజ్ 3.1 స్టార్ట్ చేసి అందులో ఫస్ట్ సమ్ చూసాం. రైట్, ఫస్ట్ సమ్లో ఉండే 2 పార్ట్స్ చూసాం. సో ఈరోజు మనం దాని కంటిన్యూషన్ చూద్దాం. దాని కంటిన్యూషన్ చూడాలి అంటే ఏమిచ్చినాడు దాని కంటిన్యూషన్? సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమంటున్నాడంటే A1/A2 అండ్ B1/B2 అండ్ C1/C2 ఓకేనా, వీటిని కంపేర్ చేసి ఓకేనా ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఏమవుతాయి అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో మనం చెప్పాలి. అంటే ఏ లైన్స్ ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ లైన్సా, కోఇన్సిడెన్స్ లైన్సా, లేదంటే ప్యారలల్ లైన్సా, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో మనం చెప్పాలి. దేని వాడు అన్నాడండి? సో జామెట్రికల్గా అనలేదండి. A1/A2 B1/B2 అండ్ G1/C2 వాడి చేయమని చెప్తున్నాడు. సో వినండి అన్న, చేద్దాం, ఈజీగా ఉంటుంది ఇది ఓకేనా. సో సెకండ్లో ఫస్ట్ వచ్చేసరికి ఏంటన్నా ఒకసారి. సో 5x మైనస్ 4y ప్లస్ 8 = 0, అలాగే 7x ప్లస్ 6y మైనస్ 9 = 0, A1 = 5, B1 = -4, C1 = 8, అలాగే A2 వచ్చేసరికి 7, B2 వచ్చేసరికి ఎంతనన్నా 6 అండ్ C2 వచ్చేసరికి -9. సో A1/A2 అన్నాడు. A1/A2. సో A1/A2 ఎంతనన్నా 5/7 అండ్ B1/B2 అంటే ఎంత? -4/6 నాన్న. అంటే చూడండి ఒకసారి, A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 అంటే ఏంటన్నా? ఇంటర్సెక్టింగ్ లైన్స్. హౌ మెనీ సొల్యూషన్స్ నాన్న? యూనిక్ సొల్యూషన్. రైట్. సో గివెన్ ఈక్వేషన్స్ అనేది ఏంటన్నా? సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ నాన్న, ఇంటర్సెక్టింగ్ లైన్స్, యూనిక్ సొల్యూషన్ సరిపోయినా. సో అలాగే సెకండ్ చూద్దాం ఒకసారి. సెకండ్ దాడు ఏమన్నారా? సో 9x + 3y ప్లస్ 12 = 0, 18x + 6y ప్లస్ 24 = 0 నాన్న. సో A1 వచ్చేసరికి 9, B1 వచ్చేసరికి 3, C1 వచ్చేసరికి 12, A2 వచ్చేసరికి 18, B2 వచ్చేసరికి 6 అండ్ C2 వచ్చేసరికి 24. A1/A2 అంటే 9/18 ఈక్వల్ టు 9 1s 9 2s అంటే 1/2 వచ్చింది. అలాగే B1/B2 చూద్దాం నాన్న. B1/B2 అంటే 3/6 1s 2s అంటే 1/2 వచ్చింది నాన్న. అలాగే C1/C2 అంటే 12/24 నాన్న, 1 2s నాన్న అంటే 1/2 అంటే ఏమొచ్చిందిరా? సో A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 వచ్చింది నాన్న. సో ఇలా వస్తే దీన్ని మనం ఏమంటాంరా? కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పేసి మనం చెప్తాం. ఏంటన్నా? ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. రైట్, లేదా ఇన్ఫినిటీ సొల్యూషన్స్. సరిపోయిందా? ఇన్ఫినిటీ సొల్యూషన్స్. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటన్నా? థర్డ్ది 6x - 3y. రైట్. సో 6x - 3y థర్డ్ క్వశ్చన్ అన్న. 6x - 3y ప్లస్ 10 = 0 నాన్న. అలాగే సో 2x - y ప్లస్ 9 = 0 నాన్న. A1 వచ్చేసరికి ఎంతనన్నా? 6, B1 వచ్చేసరికి -3, C1 వచ్చేసరికి 10, అలాగే A2 వచ్చేసరికి ఎంత? 2, B2 వచ్చేసరికి -1, C2 వచ్చేసరికి 9. A1/A2 ఎంత వచ్చింది నాన్న? సో A1/A2 అంటే 6/2 నాన్న, 6/2, 2 1s 2 3s అంటే 3/1 నాన్న. అలాగే B1/B2 నాన్న. B1/B2 అంటే B1 ఎంత? -3/-1 అంటే 3/1 నాన్న. సరిపోయింది ఒకసారి. అలాగే C1/C2 నాన్న. C1/C2 అంటే C1 ఎంత? 10, C1/C2 వచ్చేసరికి 10/9 నాన్న. అంటే కట్ అవుతుంది అంతే కదా. సో A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. వస్తే ఏమొస్తుందని చెప్పాను? ప్యారలల్ లైన్స్ వస్తాయని చెప్పాను. ప్యారలల్ లైన్స్ ఏంటంటే దేర్ ఈజ్ నో ఎనీ పాయింట్, ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అనేవి ఏమి ఉండవు. ఓకేనా. సో ప్యారలల్ లైన్స్ అనమాట. అంటే రెండు ఎక్కడ మీట్ అవ్వవు. సో రెండు ఎక్కడ మీట్ అవ్వవు కనుక నో సొల్యూషన్స్.
ఓకేనా, అర్థమైందన్నా? యా, జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, చూడండమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ నాడు ఏమన్నాడు? థర్డ్ క్వశ్చన్, A1/A2 అండ్ B1/B2 అండ్ C1/C2 దీన్ని కంపేర్ చేసుకొని ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సా అని అడిగాను అన్న. కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సీ అంటే నేనేం చెప్పాను? కన్సిస్టెన్సీకి ఇన్కన్సిస్టెన్సీకి డిఫరెన్స్ ఏం చెప్పాను? కన్సిస్టెన్సీ అంటే ఇట్ హ్యాస్ ఏ సొల్యూషన్స్ ఉన్నాయనుకో అవి కన్సిస్టెన్స్, సొల్యూషన్స్ లేదనుకో అది ఇన్కన్సిస్టెంట్. ఓకేనా? అంటే A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చింది అనుకోనన్నా, ఆ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే ఒక సొల్యూషన్ ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. సో దట్స్ వై అట్ ఈజ్ కన్సిస్టెంట్. అలాగే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 వచ్చింది అనుకోనన్నా, సో అవే లైన్స్ అన్నా కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఇట్ హ్యాస్ ఏ మెనీ సొల్యూషన్స్ అనమాట, అది కూడా మనకి ఏంటి? కన్సిస్టెన్స్. అలాగే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 వచ్చింది అనుకోనన్నా, ఆ రెండు ఏంటన్నా ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే దెర్ ఈజ్ నో మీటింగ్ పాయింట్, రెండింటికి ఒక మీట్ పాయింట్ అనేది ఉండదు. అలా ఉండకపోతే నో సొల్యూషన్స్ అనమాట. అలా నో సొల్యూషన్స్ ఉంటే దాన్నే మనం ఇన్కన్సిస్టెన్సీ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఇన్కన్సిస్టెంట్ అని చెప్పేసి చెప్తాం. ఎనీవే, సో చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి ఒక్కొక్కటి. సో ఫస్ట్ క్వశ్చన్ నాడు ఏమన్నాడు? 3x + 2y = 5 నాన్న. 3లో ఫస్ట్ క్వశ్చన్ 3x + 2y = 5 నాన్న. అలాగే సో 2x - 3y = 7 నాన్న. అంతే కదా? సో ఇక్కడ A1 వచ్చేసరికి 3, B1 వచ్చేసరికి 2, C1 వచ్చేసరికి 5 నాన్న. A2 వచ్చేసరికి 2, B2 వచ్చేసరికి -3, C2 వచ్చేసరికి ఎంత నాన్న? 7 నాన్న. ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి A1/A2 నాన్న. A1/A2 అంటే 3/2 నాన్న. సో 3/2. అలాగే B1/B2 నాన్న. B1/B2 అంటే B1 ఎంత నాన్న? 2/-3 నాన్న. 2/-3 నాన్న. అంటే ఏమొచ్చిందిరా మనకి? సో A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చింది. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 అంటే ఏంటన్నా? ఇంటర్సెక్టింగ్ లైన్స్ నాన్న. ఇంటర్సెక్టింగ్ లైన్స్. యూనిక్ సొల్యూషన్. మరి ఒక సొల్యూషన్ ఉందంటే ఇవి ఏమవుతాయన్నా? కన్సిస్టెన్స్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. కన్సిస్టెంట్ లైన్సా కొన్ని ఏదో కన్సిస్టెంట్ అని రాయండి. ఓకేనా? యా, అలాగే సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఒకసారి. సెకండ్ ఏమన్నాడు? 2x - 3y = 8 నాన్న. సో 2x - 3y = 8. ఇంకోటి ఏంటి? సో 4x - 6y = 9 నాన్న. 4x - 6y = 9. ఇక్కడ ఎంత వచ్చింది మనకి? సో A1 వచ్చేసరికి 2 అండ్ B1 వచ్చేసరికి -3 అండ్ C1 వచ్చేసరికి 8 నాన్న. అలాగే సో A1 వచ్చేసరికి 4, B1 వచ్చేసరికి -6 అండ్ C1 వచ్చేసరికి 9 నాన్న. మనం ఏం చేద్దాం? సో A1/A2 చూద్దాం నాన్న. A1/A2 అంటే ఎంత? A1/A2 అంటే 2/4 నాన్న. అంటే ఎంత వచ్చింది? 1/2 నాన్న. అలాగే B1/B2 చూద్దాం నాన్న. B1/B2 అంటే ఎంత? B1 ఎంత? -3 B2 ఎంత? -6. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 3 1s 3 2s అంటే 1/2 నాన్న. B1/B2 కూడా 1/2 వచ్చింది నాన్న. ఇప్పుడు C1/C2 నాన్న. C1/C2 నాన్న. C1/C2 అంటే 8/9 నాన్న. అంటే మనకి ఏమొచ్చిందిరా? A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 వచ్చింది. అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 వచ్చింది. ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 వస్తే లైన్స్ ఏంట్రా? ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి అనేవి ఏమైనా సొల్యూషన్స్ ఉంటాయా? ఉండవు, సొల్యూషన్స్ ఉండవు. అందుకే ఇది మనకి ఏంటన్నా సెకండ్ అనేది ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ అనమాట. ఇన్కన్సిస్టెంట్. సరిపోయిందా? కన్సిస్టెంట్. నెక్స్ట్ చూద్దాం ఒకసారి థర్డ్ది వచ్చేసరికి ఏమన్నాడన్నా? 3/2x + 5/3y = 7 అన్న. అంటే 9x - 10y = 14 అన్న. A1 వచ్చేసరికి 3/2, B1 వచ్చేసరికి 5/3 అండ్ C1 వచ్చేసరికి 7 అన్న. అలాగే A2 వచ్చేసరికి 9, C2 వచ్చేసరికి -10 అండ్ C2 వచ్చేసరికి ఎంతనన్నా? 14 అన్న.
అలాగే a1/a2 చూద్దాం. సో a1/a2 ఈక్వల్ టు 3/2 బై a2 అంటే ఎంతనా 9 అంటే 3/2 ఇంటూ 9 3 1s 3 3s అంటే 1/6 నాన్న. అలాగే సో b1/b2 చేద్దాం. b1/b2 అంటే b1 అంటే ఎంతనా 5/3 బై b2 అంటే ఎంత -10 అంటే 5/3 ఇంటూ -10 5 1s 5 2s అంటే 1/-6 నాన్న 1/-6 ఇక్కడ అర్థమైపోతుంది మనకి. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 నాన్న. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఓన్లీ ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒక సొల్యూషన్ ఉంటుందంటే ఇది ఏంటి అవుతుంది కన్సిస్టెన్సీ అవుతాయి అన్నమాట. సో కన్సిస్టెంట్. ఓకేనా? యా జాగ్రత్త నోట్ చేసుకున్నా. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ నెక్స్ట్ది 4th క్వశ్చన్ చూడండి ఒకసారి. సో 4th క్వశ్చన్ నాడు ఏమన్నాడు 5x - 3y ఈక్వల్ టు 11 అన్న. సో 5x - 3y ఈక్వల్ టు 11 రా. -10x ప్లస్ 6y ఈక్వల్ టు -22 నాన్న. -22 నాన్న. అంటే a1 వచ్చేసరికి ఎంతనన్నా 5, b1 వచ్చేసరికి ఎంతనన్నా -3 అండ్ c1 వచ్చేసరికి ఎంతనన్నా 11 రా. అలాగే a2 వచ్చేసరికి ఎంతనన్నా -10, b2 వచ్చేసరికి ఎంతనన్నా 6 అండ్ c2 వచ్చేసరికి -22 నాన్న. ఇప్పుడు a1/a2 చూద్దాం నాన్న. సో a1/a2 ఈక్వల్ టు 5/-10 5 1s 5 2s అంటే 1/-2 నాన్న. అలాగే సో b1/b2 నాన్న. b1/b2 అంటే ఎంత -3/6 నాన్న. 3 1s 3 2s నాన్న అంటే -1/2 అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది. సో c1/c2 చూద్దాం. c1/c2 ఈక్వల్ టు 11/-22 రా. 11 1s 11 2s అంటే ఇక్కడ కూడా -1/2 వచ్చింది నాన్న. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 వచ్చింది నాన్న. సో ఇలా వస్తే దీన్ని మనం ఏమంటాం కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పి చెప్తాం. కోఇన్సిడెంట్ లైన్స్ సొల్యూషన్స్ ఉంటాయా? ఉంటాయి, మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అందుకే ఇచ్చిన ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఏంటన్నా సో ఇన్కన్సిస్టెన్సీ అనమాట. కన్సిస్టెంట్ సరిపోయిందా? కన్సిస్టెంట్. నెక్స్ట్ చూద్దాం ఒకసారి 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ నాడు ఏమన్నాడు 4/3 ఇంటూ x ప్లస్ 2y ఈక్వల్ టు 8 అండ్ 2x ప్లస్ 3y ఈక్వల్ టు 12 అన్న. అంతే కదా. సో a1 వచ్చేసరికి ఎంతనన్నా 4/3, b1 వచ్చేసరికి ఎంతనన్నా 2, c1 వచ్చేసరికి 8, a2 వచ్చేసరికి 2, b2 వచ్చేసరికి 3 అండ్ c2 వచ్చేసరికి 12 అన్న. a1/a2 చూద్దాంరా. సో a1/a2 వచ్చేసరికి 4/3 బై a2 అంటే 2 నాన్న. అంటే 4/3 ఇంటూ 2 నాన్న. 2 1s 2 2s అంటే ఎంత వచ్చింది 2/3 వచ్చింది. ఓకే. అలాగే b1/b2 చూద్దాం. b1/b2 ఈక్వల్ టు b1 ఎంతనన్నా 2, b2 ఎంతనన్నా 3 అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 వచ్చింది నాన్న. మరి c1/c2 చూద్దాం. c1/c2 8/12 నాన్న. 4 2s 4 3s ఇది కూడా 2/3 వచ్చింది నాన్న. మళ్ళీ సేమ్ రా. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 వచ్చింది నాన్న. 3 ఈక్వల్గా వచ్చాయి కనుక ఇది మనకు కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్కి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కనుక దీనికి మనం ఏం చెప్తానన్నా కన్సిస్టెంట్ అని చెప్పి చెప్తాను అనమాట. ఓకేనా? యా జాగ్రత్త నోట్ చేసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ నాడు ఏమన్నాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఓకేనా? సో ఇఫ్ కన్సిస్టెన్స్ అప్లైన్ ది సొల్యూషన్ అండ్ గ్రాఫ్కి వెళ్ళి మళ్ళీ మనం XY ప్లేన్ వేయాల్సింది తప్పట్లేదురా. అండ్ మళ్ళీ గ్రాఫ్కి వెళ్ళి అడిగాడు. సో అలా చేసేద్దాం. సో ముందు మనకేంటి అసలు కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ అని అడుగుతున్నాడు. ముందు దాన్ని సాల్వ్ చేద్దాం. కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ కావాలి అంటే మనకి a1 ఈక్వల్ టు ఎంతనన్నా 1, b1 ఈక్వల్ టు ఎంతనన్నా 1, c1 ఈక్వల్ టు 5 రా. అలాగే a2 వచ్చేసరికి 2, b2 వచ్చేసరికి 2, c2 వచ్చేసరికి 10 రా. సో దీన్ని చూస్తే అర్థమైపోతుంది కానీ రాయండి. a1/a2 ఈక్వల్ టు 1/2, b1/b2 ఈక్వల్ టు 1/2, c1/c2 అంటే 5/10 అంటే 1/2. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 వచ్చిందంటే ఆ పాయింట్ ఏంటన్నా కోఇన్సిడెంట్ లైన్స్.
కోఇన్సిడెంట్ లైన్స్కి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, అంటే అది కన్సిస్టెంట్ ఓకే, కానీ అదేం చెప్తున్నాడు, గ్రాఫికల్గా నాకు సాల్వ్ చేయమని చెప్తున్నాడు అంటున్నాడు. అంటే XY ప్లేన్ వేయాల్సి ఉంటుంది. సో వేద్దాం. దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే, సో ఇది ఏంటన్నా, సో కన్సిస్టెంట్ అని రాసానా, కన్సిస్టెంట్. ఓకే. సో ఇప్పుడు నాకేంటి x + y = 5 నాన్న. సో x + y = 5 అంటే y = 5 - x రా. ఇది x, ఇది 1, ఇది x, ఇది y, నాట్ 1, x 1. ఓకేనా. సో x వాల్యూ నేను 0 తీసుకున్నాను అనుకో, y వాల్యూ ఎంత వస్తుందా, 5 వస్తుంది. x వాల్యూ నేను 2 తీసుకున్నాను అనుకో, y వాల్యూ ఎంత వస్తుందన్న, 5 - 2 అంటే 3 వస్తుంది. x వాల్యూ నేను 3 తీసుకున్నాను అనుకో, y వాల్యూ ఎంత వస్తుందన్న, 2 వస్తుంది. చాలు. నెక్స్ట్ మనకి 2x + 2y = 10 నాన్న. నన్ను ఇట్లా కట్ చేసిస్తే 2 1s 2 1s 2 5s నాన్న. సో దీనికి కూడా అంతే, x + y అంటే y = 5 - x అవుతుందిరా. y = 5 - x అంటే మళ్ళీ ఏం పాయింట్ వస్తాయి, సేమ్ పాయింట్స్ వస్తాయి. సేమే తీసుకుందాం, మరెందుకు ఇంకా. ఏం తీసుకున్నాం, 0 తీసుకున్నాం, 2 తీసుకున్నాం, 3 తీసుకున్నాం. ఏమొచ్చింది, 5 3 2. ఈ పాయింట్స్ మనకు XY ప్లేన్లో ప్లేస్ చేసేయాలి. చూద్దాం ఒకసారి. డ్రా చేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ సమ్మర్లో కూడా అవసరం అయ్యే ఛాన్స్ ఉంటుంది కదనే. చూడు ఒకసారి. 1 2 3 4 5 6 7 8 -1 -2 -3 -4 -5 -6 -7 1 2 3 4 5 6 7 8 -1 -2 -3 -4 -5 -6 -7 -8. రైట్. సొల్యూషన్స్ అడిగాడు. 0, 5 x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద 5 అన్నాడు. ఇక్కడ వచ్చింది పాయింట్. 2, 3 అన్నాడు. x యాక్సిస్ మీద 2, y యాక్సిస్ మీద 3 అన్నాడు. అంటే ఇక్కడ వచ్చింది 3. అలాగే x యాక్సిస్ మీద 3, y యాక్సిస్ మీద 2, 3 and 2 సేమ్ పాయింట్స్. అంటే లైన్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. కోఇన్సిడెంట్ లైన్స్ అనేవి ఇలా వస్తాయి. ఓకేనా. యా, అంతే. గ్రాఫ్ డ్రా చేయాలి. ఎనివే అర్థమైంది కదా నాన్న. నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నాడు ఏమన్నాడు రా, x - y = 8 and 3x - 3y = 16 అన్నాడు. సో మళ్ళీ మనం ఏంటి, ఇది కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సా చూడాలి. అంటే సో a1 = 1, b1 = -1, c1 = 8, అలాగే a2 వచ్చేసరికి 3 అండ్ b2 వచ్చేసరికి -3 అండ్ c2 వచ్చేసరికి 16. a1/a2 దట్ మీన్స్ a1 ఎంతనన్నా 1, a2 ఎంతనన్నా 3, 1/3 వచ్చింది. అలాగే b1/b2, b1/b2 అంటే ఇది ఎంత, ఇది -1 -1/-3, ఇది కూడా ఈక్వల్గా వచ్చింది. ఓకే. అలాగే సో c1/c2, c1/c2 అంటే మనకి ఏంటన్నా 8/16, 8/16, 8 1 0 8 2 0 నాన్న. ఇక్కడ a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. అంటే a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది నాన్న. సో నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చిందంటే దాని అర్థం ఏంట్రా, అది ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ ఉంటుందా, ఉండదు. ప్యారలల్ లైన్స్ సొల్యూషన్ లేకపోతే దాన్ని మనం ఏమంటారా, ఇన్కన్సిస్టెంట్ అంటాం. మరి ఇన్కన్సిస్టెంట్ అయినప్పుడు మనం ఇంకా గ్రాఫికల్లీ సొల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. యా, జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నాడు ఏమి ఇచ్చాడు రా, 2x + y - 6 = 0, 4x - 2y - 4 = 0 నాన్న. అంటే సో ఇక్కడ a1 వచ్చేసరికి 2, b1 వచ్చేసరికి 1, c1 వచ్చేసరికి -6 రా. అలాగే సో a1 = a2 = 4 అండ్ b2 = -2 అండ్ c2 వచ్చేసరికి -4 రా. మనం a1/a2 = 2/a2 అంటే ఎంతనా 4, అంటే 2 1s 2 2s నాన్న, 1/2 వచ్చిందిరా. అలాగే b1/b2 నాన్న అంటే 1/-2 నాన్న, 1/-2
-2 నాన్న. అని ఇక్కడే మనకు అర్థమైపోతుంది. అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది నాన్న. ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే ఏ లైన్స్ నాన్నవి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ నాన్న. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే వన్ సొల్యూషన్ రా, వన్ సొల్యూషన్ ఆర్ యూనిక్ సొల్యూషన్ రా, అంటే కన్సిస్టెంట్ రా. కన్సిస్టెంట్ అంటే మళ్ళీ మనకు తప్పదు, గ్రాఫ్ డ్రా చేయాల్సిందే. గ్రాఫ్ డ్రా చేయాలంటే మళ్ళీ మనం ఏం చేద్దాం, దీన్ని కింద తీసుకురండి ఒకసారి. సో 2x + y - 6 = 0 నాన్న. సో నేను ఏం చేస్తానంటే ఈ -6ని తీసుకొస్తాను. అంటే 2x + y = 6 అంటే y = 6 - 2x రా. వాల్యూస్ తీసుకుందాం. ఇది x, ఇది y. నేను x వాల్యూ 0 తీసుకుంటా. x వాల్యూ 0 తీసుకుంటే y = 6 - 2 × 0 అంటే 6 - 0 అంటే 6. అలాగే x = 1 తీసుకుంటా, 1. అప్పుడు y = 6 - 2 × 1 అంటే 6 - 2 అంటే 4 వస్తుంది. అలాగే నేను x = 2 తీసుకుంటా. x = 2 తీసుకుంటే y = 6 - 2 × 2 అంటే 6 - 4 అంటే 2 వచ్చింది, 2. అలాగే నేను x = ఎంత తీసుకుంటున్నా అంటే 3 తీసుకుంటా. అప్పుడు y = 6 - 2 × 3 అంటే 6 - 6 అంటే 0 వచ్చింది. చాలులే, ఇప్పటికీ ఎక్కువ చేశాను అంటే ఏదో ఒకటి టచ్ అవుతుంది కదని చేశాను. ఎనీవే చూడండి ఒకసారి, ఇదేనన్నా 4x - 2y = 4 నాన్న. అన్న 2తో కట్ అయిపోతుంది కదా, 2తో కట్ చేద్దాం. 2 1s 2 2s 2 2s రా. అంటే 2x - y = 2 నాన్న. ఈ -yని ఇటువైపు తీసుకెళ్ళిపోతున్నాం, ఈ -yని ఇటువైపు తీసుకెళ్ళిపోతున్నాం. చూడండి ఒకసారి, అంటే 2x - 2 = y నాన్న. అంటే ఇలా రాసుకొని పోనీ y = 2x - 2 అని వస్తారు. అర్థమైందా ఇది ఎలా చేశాను? ఈ -y ఉంది కదా ఇటువైపు తీసుకొచ్చాను నాన్న, ఈ 2 ఉంది కదా ఈ 2ని ఇటువైపు తీసుకొచ్చాను. అందుకే 2x - 2 ఈ +2 ఇటువైపు వస్తే -2 అయ్యింది, ఈ -y ఎటు వెళ్తే +y అయింది. y = 2x - 2. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, x y. నేను x వాల్యూ 0 తీసుకుంటాను నాన్న. 2 × 0 అంటే 0, 0 - 2 అంటే y = 0 - 2 అంటే -2 వస్తుంది, -2. x వాల్యూ నేను 1 తీసుకుంటాను రా. x వాల్యూ 1 తీసుకుంటే 2 × 1 అంటే y = 2 × 1 - 2 అంటే 2 - 2 అంటే 0 వస్తుంది నాన్న. అలాగే x వాల్యూ నేను ఏం తీసుకుంటాను అంటే 2 తీసుకుంటాను రా. అంటే y = 2 × 2 - 2 అంటే 4 - 2 అంటే 2 నాన్న. వచ్చిందిరా, 2 వచ్చేసింది. ఈజీగా డ్రా చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏమన్నాడు, 0, 6 అన్నాడు. అంటే x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద ఎంత నాన్న 6 అన్నాడు. x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద ఎంత అన్నాడు 6 అన్నాడు. ఓకేనా? సో 6 ఇక్కడ వేసే డ్రా చేసి. అలాగే 1, 4 అన్నాడు. x యాక్సిస్ మీద 1, y యాక్సిస్ మీద 4 అంటే ఇక్కడ వేసి. 2, 2 అన్నాడు. x యాక్సిస్ మీద 2, y యాక్సిస్ మీద 2 ఇలా. 3, 0 అన్నాడు. x యాక్సిస్ మీద 3, y యాక్సిస్ మీద 0 అంటే ఇలా వచ్చింది. అలాగే x యాక్సిస్ మీద 0, ఇది ఒక లైన్ అన్న, ఈ లైన్ ఇలా డ్రా చేసేయండి, ఇలా డ్రా చేయండి. ఇక్కడ ఏంటన్నా x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద -2, x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద ఎంతనన్నా -2, x యాక్సిస్ మీద 1, y యాక్సిస్ మీద 0, x యాక్సిస్ మీద ఎంత 1, y యాక్సిస్ మీద 0 ఇలా వచ్చింది. 2, 2 ఇక్కడ మళ్ళీ అంతే కదా. సో ఇలా పాయింట్ వచ్చింది. ఏ పాయింట్ దగ్గర మీట్ అయిందిరా? సో 2, 2 దగ్గర మీట్ అయింది. అంటే సొల్యూషన్ ఏంటన్నా 2, 2. ఓకేనా? ఆ ఇంటర్సెక్టింగ్ లైన్ ఉంది కదా, ఆ ఇంటర్సెక్టింగ్ లైన్ అనేది ఏంటి 2, 2 అనమాట. ఓకేనా? ఎనీవే నోట్ చేసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఏమన్నారా? సో 2x - 2y - 2 = 0 అండ్ 4x - 4y - 5 = 0. చూద్దాం ఒకసారి. కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి కనుక, సో a1 = 2 అండ్ b1 = -2 అండ్ c1 = -2.
అలాగే సో A2 ఈక్వల్ టు 4 అండ్ B2 ఈక్వల్ టు -4 అండ్ C2 ఈక్వల్ టు -5. చూద్దాం ఒకసారి A1/A2 ఈక్వల్ టు 2/4 అంటే 1/2. ఓకే. అలాగే B1/B2 ఈక్వల్ టు -2 -4 -2/-4 2 1s 2 2s అంటే 1/2. A1/A2 ఈక్వల్ టు B1/B2 వచ్చింది. తర్వాత C1/C2 చూద్దాం. సో C1/C2 ఈక్వల్ టు -2/-5. ఓకేనా, అంటే ఎంత వచ్చింది నాన్న? 2/5 వచ్చింది. అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. ఇలా వస్తే ఏంటన్నా? ప్యారలల్ లైన్స్ అంటే సో కోఇన్సిడెంట్ అంటే సొల్యూషన్స్ ఉండవు. నో సొల్యూషన్స్ అంటే ఇన్కన్సిస్టెంట్ కనుక మనం ఏం చేస్తాం? ఇంకా సొల్యూషన్స్ చేయాల్సిన అవసరం లేదు. చేయడానికి ఎలా చేస్తాం? చేయలేం. ఓకేనా? ఎనివే ఓకేనా, అర్థమైందనన్నా ఈరోజు క్లాసు? ఓకేనా? యా. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఓకేనా? ఎనివే ఆల్ ది బెస్ట్ నాన్న.